Hello students, welcome to Lakshya, Initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నిరుద్యోగం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ అంటే జాతీయ నమూనాల సర్వే కార్యాలయం. ఇది ఇచ్చినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. దీని ప్రకారం నిరుద్యోగం అనేది 40 ఏళ్ల గరిష్టానికి చేరింది అని చెప్పేసి అంచనా వేసింది. 2017 జూలై నుంచి 2018 జూన్ వరకు 1 ఇయర్ లోపు నిరుద్యోగం 6.1% నిరుద్యోగిత అనేది ఉంది అని చెప్పేసి ఈ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది. అలాగే 1972-73 తర్వాత ఇదే అత్యధికం అనేసి పేర్కొంది. ఈ ఎన్ఎస్ఎస్ఓలో పట్టణ ప్రాంతాల్లో 7.8 ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో 5.3 ఉంది. ఇలా నిరుద్యోగిత ఉంది. ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇవి మనం చదువుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి H1B వీసాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. చాలామంది విద్యార్థులు భారతదేశంలో బీటెక్ అయిపోయి ఇలా అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం ఇలా పై చదువుల కోసం అమెరికాకు వెళ్తున్నారు. వాళ్ళకి F1 వీసా అనేది అందుబాటులో ఉంటుంది. వాళ్ళు F1 వీసా మీద అమెరికాకి వెళ్ళి అక్కడ ఎంఎస్ ఇలాంటి కోర్సులు, అందులో స్టెమ్ అనేది మనకి చాలా ప్రాముఖ్యంలో ఉంది. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ వీటిలో అక్కడికి వెళ్ళి ఎంఎస్లు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకు 3 ఇయర్స్ పర్మిట్ అనేది ఉంటుంది. ఈ 3 ఇయర్స్ కూడా OPT అంటాము, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేసి. దీని మీద 3 ఏళ్ల పాటు ఉద్యోగం చేయొచ్చు. ఈ OPT అనేది పూర్తయ్యేలోపు వాళ్ళకి కనుక H1B వీసా దొరికిందంటే వాళ్ళు అమెరికాలో ఉండిపోవచ్చు. ఇలా H1B వీసా వచ్చిన తర్వాత వాళ్ళు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. చాలామంది అమెరికాలో ఉండేందుకు ఈ H1B వీసాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అయితే అమెరికాలో ఈ వీసాల దుర్వినియోగాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ వలసల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు, సంస్థలు వీటిని గుర్తించేందుకు ఒక ఆపరేషన్ని తీసుకురావడం జరిగింది. దానికోసం 2015లో ఒక నకిలీ వర్సిటీని నియమించారు. ఆ నకిలీ వర్సిటీలో సిబ్బంది కానీ అధ్యాపకులు కానీ ఎవ్వరూ లేరు. తరగతులు కూడా నిర్వహించడం లేదు. ఈ విషయం తెలిసి కూడా చాలామంది విదేశీయుల్ని అక్రమంగా అమెరికాలో నివాసం ఉంచేందుకు 2017 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఈ వర్సిటీ సిబ్బంది అని చెప్పేసి వీళ్ళు ఫేక్గా క్రియేట్ చేసిన వర్సిటీలో ఉన్న HSI అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత తప్పుడు పద్ధతిలో ఇమ్మిగ్రేషన్ పత్రాలని పొందేలాగా చేశారు. దానివల్ల అక్కడ ఎంతమంది నకిలీ విద్యార్థులు ఉన్నారో తెలుసుకోవడం అనేది కుదిరింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 600 మంది భారతీయ విద్యార్థుల్ని నకిలీ విద్యార్థులుగా గుర్తించారు. వీరందరినీ వారి స్వదేశాలకు పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అక్కడ 8 మంది దళారులని అరెస్టు చేయడం కూడా జరిగింది. ఇలా జరగకుండా అమెరికా ప్రభుత్వం ఆమోదమున్న విద్యాసంస్థల జాబితా ఏంటో చూసుకొని అది ధృవీకరించినటువంటి సంస్థల్లోనే చేరడం. వీసా వచ్చేసిన తర్వాత అమెరికా వెళ్లే ముందు ఏ కన్సల్టెన్సీలు అయితే వాళ్ళని పంపిస్తూ ఉంటాయో వాళ్ళు పోస్ట్ వీసా మీద అవగాహన అనేది కల్పించాలి. అలాంటి పోస్ట్ వీసా మీద అవగాహన కల్పించేందుకు కన్సల్టెన్సీకి విద్యార్థుల్ని పిలుస్తాము, కానీ 30% విద్యార్థుల వరకు రారు. ఏమి అని అడిగితే మాకు అక్కడ బంధువులు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నారు అనేసి చెప్తుంటారు అనేసి ఒక కారణం. తర్వాత అక్కడ చదువుకుంటూ కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ CPT అనేది చేయడం, అంటే ఇది ఒక రకమైనటువంటి ఇంటర్న్షిప్ అనమాట. ఇది చేయడం తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్ల పాటు OPT అనేసి మనం అన్నాము, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఈ 3 ఏళ్లలో ఎలా ఉంటాయి ఇలాంటి నిబంధనలన్నీ తెలుసుకోవడం చాలా అవసరం.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రాయ్ నిబంధనల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము, టెక్నాలజీ కింద కూడా చదువుకుంటాము. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, టెలికాం నియంత్రణ సంస్థ. ఇది ఏం చెప్పింది? రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ తమకు నచ్చిన ఛానళ్ళనే వాళ్ళు వీక్షించవచ్చు. అయితే నచ్చిన ఛానళ్లను ముందుగానే ఎంపిక చేసుకోవాలి. కేబుల్ టీవీ ప్రసారాల నూతన నిబంధనలు ఫిబ్రవరి 1 అంటే ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి. టీవీ ఛానల్ ప్యాకేజీ వివరాలని అందుబాటులోకి పెట్టింది. ఛానళ్ళ ఎంపికలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఛానల్ ఎంపిక అప్లికేషన్ అయినటువంటి https:/channeltrygovernment.in దీన్ని అవైలబుల్లోకి తీసుకొని వచ్చింది. మినిమం ఛార్జ్ వచ్చేసి 130 రూపాయలు అనేది ఉంటుంది. మొత్తం 534 ఛానళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉంటే 25 ఛానళ్ళు కంపల్సరీ. దాని తర్వాత ఈ 130 మనీ కట్టిన తర్వాత దీనికి GST ఛార్జెస్ అదనంగా పడబోతుంది. అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద భారం అనేది పడబోతుంది. ఈ 130 రూపాయలు వచ్చేసి 100 ఛానళ్ళకి సంబంధించింది. అలా కాకుండా మనం ఇంకేమైనా ఎక్స్ట్రా ఛానల్స్ తీసుకుంటామా అంటే ప్రతి 25 ఛానల్స్ తీసుకున్న వాళ్ళకి 20 రూపీస్ ఎక్స్ట్రా అనేది పడుతుంది. సినిమాలు, సీరియళ్ళు, కార్యక్రమాలు ఇవన్నీ చూసే ఛానల్స్, పే ఛానల్స్ ఏవైతే ఉంటాయో ఆ పే ఛానల్స్ వాటి ధరలు కూడా ₹1/2 నుంచి 19 రూపీస్ వరకు ఉన్నాయి. కొన్నిటికైతే 50 రూపీస్ అబోవ్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈ ఛానల్స్, ఈ పే ఛానల్స్ పెట్టుకుంటే దానికి తగ్గట్టు దానికి కూడా మనీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే DTH ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడాదికి సంబంధించి ప్యాకేజీలు ఇస్తూ ఉంటారు కదా, ఆ ప్యాకేజీలు ఇప్పటి వరకు కొంతమంది రీసెంట్గా ప్యాకేజెస్ తీసుకొని ఉంటారు. నెక్స్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైన ఛానళ్ళతో ప్యాకేజీని ఎంచుకుంటే దానికి తగినట్టు మనీని, ధరల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని సర్దుబాటు చేయాలి అని చెప్పేసి ట్రాయ్ వివరించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భూగర్భ జలాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీలో చదువుకుంటాము. భూగర్భ జలాల్ని అత్యధికంగా వినియోగించుకునే దేశాల్లో భారత్ అనేది అగ్రస్థానంలో ఉంది. ఇలా చూసుకుంటే భూగర్భ జలాలు చాలా అడుగంటిపోతాయి, భవిష్యత్ తరాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కేంద్ర భూగర్భ జల ప్రాధికార సంస్థ, ఈ సంస్థ ఈ సంవత్సరం 2019 జూన్ నుంచి భూగర్భ జలాలను ఎవరైతే వినియోగించుకుంటున్నారో ఆ వినియోగదారుల దగ్గర నుంచి కొంచెం రుసుమును తీసుకుంటుంది, కొంచెం ఫీని తీసుకుంటుంది అన్నమాట. దాన్నే జల సంరక్షణ రుసుము అంటాము. ఈ జల సంరక్షణ రుసుము అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఈ జల సంరక్షణ రుసుము అనేసి ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చాలా పారిశ్రామిక సంస్థలు, మైనింగ్ సంస్థలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇతర ప్రభుత్వేతర సంస్థలు ఇవన్నీ కూడా భూగర్భ జలాన్ని తోడటానికి, వినియోగించుకోవడానికి ఈ భూగర్భ జల ప్రాధికార సంస్థ నుంచి నిరభ్యంతర పత్రాన్ని పొందాలి. అంటే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి నిరభ్యంతర పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. ఇలా అనుమతుల దరఖాస్తు, మంజూరీకి సంబంధించిన ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో ఉంటుందన్నమాట. ఈ జలాన్ని వెలికితీసే ప్రాంతాన్ని బట్టి, తోడేటటువంటి నీటి పరిమాణాన్ని బట్టి జలాన్ని వెలికితీసే ప్రాంతం, ఇంకా జల పరిమాణం వీటిని బట్టి ఈ రుసుము ఎంతుంది అనేసి నిర్ణయించడం జరుగుతుంది. ఇలా ఈ కేంద్ర భూగర్భ జల మండలి అనేది దేశవ్యాప్తంగా భూగర్భ జలాల లభ్యత ఎంత ఉంది అని చెప్పేసి అన్ని ప్రాంతాల మీద అధ్యయనం చేపట్టి వాళ్ళని 4 విభాగాలుగా వర్గీకరించింది. అవేంటి? సురక్షితమైన ప్రాంతాలు, పాక్షికంగా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలు, మితిమీరని వినియోగం ఉన్న ప్రాంతాలు అని చెప్పేసి 4 వర్గీకరణలు చేసిందనమాట. ఈ సురక్షిత విభాగం
ఏదైతే ఉందో ఈ ప్రాంతాల్లో నీరు భూగర్భ జలాన్ని ఎవరైతే రోజుకు గరిష్టంగా 20 ఘనపు మీటర్లు తోడారనుకోండి భూగర్భ జలాన్ని, వాళ్ళకి ఘనపు మీటర్కి 20 రూపాయల చొప్పున ఫైన్ వేస్తారు. ఫైన్ అంటే వీళ్ళు ఇది చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా చాలా ఎక్కువగా తోడేశారు, 5,000 ఘనపు మీటర్లు తోడేశారు అనుకోండి, లేదంటే అంతకు మించి తోడారనుకోండి, అప్పుడు ప్రతి ఘనపు మీటర్కి కూడా 100 రూపాయలు చెల్లించాలి. నార్మల్గా సాధారణ నివాస సముదాయాల్లో ఉండేవాళ్ళు ఒక్కొక్క ఘనపు మీటర్కి 1 లేదా 2 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానాలు, మార్గదర్శకాలు ఇవన్నీ కూడా జూన్లో నుంచి అమల్లోకి రాబోతున్నాయి. అయితే ఈ భూగర్భ జలాల పరిమాణం అనేది చాలా పెంచాలి. ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇంకుడు గుంతలని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈ ఇంకుడు గుంతలు ఏం చేస్తాయి, వాన నీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాటన్నిటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల లెవెల్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే చెక్ డ్యామ్లు, చెరువులు, కుంటలు ఇలాంటివన్నీ వాటిని ఇప్పటి వరకు ఉన్న వాటిని సంరక్షించుకోవడం, కొత్తగా చిన్న చిన్న కుంటలు, చెరువులు వీటిని తయారు చేయడం, వీటి ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణ అనేది జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏవైతే వీళ్ళు తీసుకొస్తున్నారో చట్టాలు కానివ్వండి, ఇలాంటి విధి విధానాలు కానివ్వండి, వీటిని సమర్థవంతంగా అప్లై అయ్యేలాగా చేయాలి. భూగర్భ జలాలు అప్పుడే వృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కనీస ఆదాయం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ కింద చదువుకుంటాము. దేశం యొక్క మొత్తం ఆదాయంలో 50% వచ్చేసి కేవలం 1% ధనికుల వద్ద ఉంటే, మిగిలిన 50% వచ్చేసి రిమైనింగ్ 99% మంది దగ్గర ఉంది. అంటే ధనికులు అవుతున్నవారు ధనికులైపోతున్నారు, పేదలుగా ఉన్నవారు మరీ పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ నికరంగా కొంత ఆదాయం అనేది సమకూర్చి ఈ అసమానతల్ని నివారించవచ్చు అని చెప్పేసి ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనకి 2 రకాల కార్యరూపం ఇవ్వగలము. అది ఏమేంటి అంటే, ఒకటి వచ్చేసి IMG కనీస ఆదాయ భరోసా పథకం అనేది ఒకటి, తర్వాత UBI సార్వజన మౌలిక ఆదాయ పథకం అనేది రెండవది. ఈ IMG అనే పథకం వచ్చేసి కాంగ్రెస్ ప్రకటించింది. మేము వస్తే ఈ IMG అనే పథకాన్ని తీసుకొస్తాము అని చెప్పేసి. ఈ UBI అనే పథకం వచ్చేసి సిక్కింలో ఉన్నటువంటి కీలక పార్టీ సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్, ఈ పార్టీ అనేది మేము ఈ UBI ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కనీస ఆదాయ భరోసా పథకానికి UBI పథకానికి తేడా ఏంటి అని చూస్తే, కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఈ కనీస ఆదాయ భరోసా పథకం ఎలా ఉంటుంది అని చూస్తే, ప్రతి పేదవాడికి కొంచెం కనీస ఆదాయం అనేది సమకూర్చాలి అనేసి చెప్తుంది. కానీ ప్రతి ఒక్కరికి నగదు బదిలీ చేస్తాము అనేసి చెప్పట్లేదు. ఈ UBI అనే దాని కింద ప్రజలందరికీ కూడా కొంచెం నగదు అనేది చెల్లిస్తారు. IMG కింద అందరికీ నగదు చెల్లించరు. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు కూడా సుమారు 22% నిరుపేదలు ఎవరైతే ఉంటారో లీస్ట్లో, వాళ్ళకి మాత్రమే కనీస ఆదాయం అనేది మేము చేకూరుస్తాము అనేసి చెప్పిందనమాట. అలా కాకుండా UBI అనేది చూస్తే, మారుతున్నటువంటి సాంకేతికల వల్ల సామాన్యులు చాలామంది కూడా జీవనాధారం కోల్పోయి పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా కొంత నగదును బదిలీ చేయాలి అని చెప్పేసి ఇది సూచిస్తుంది. అంటే పేదలు కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, ధనికులు కావచ్చు, ఎవరికి వాళ్ళు పేదల, మధ్యతరగతుల, సంపన్నుల అనే తేడా లేకుండా దేశంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంత ఆదాయం సమకూర్చడం దీనిది UBIది. అలా కాకుండా లీస్ట్లో ఉన్నటువంటి 22%కి మాత్రమే ఆదాయం చేకూర్చడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రకటించినటువంటి కనీస ఆదాయ భరోసా పథకానికి సంబంధించింది. UBIకి అయ్యే ఖర్చులో 1/5 ఖర్చు IMGకి అవుతుంది, కనీస ఆదాయ భరోసా పథకానికి. అయితే కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఈ కనీస ఆదాయ భరోసా పథకం ప్రకారం
నేరుగా పేదల ఖాతాల్లోకే నగదును అనేది జమ చేస్తారా, లేకపోతే వేరే మార్గాల ద్వారా అనుసరిస్తారా? వేరే మార్గాలంటే ఏముంది, జన్ధన్ ఖాతాలు ఉన్నాయి, ఆధార్, మొబైల్స్ ద్వారా నేరుగా ఇలాగా పేదల ఖాతాల్లోకి జమ చేయడమా? దీని మీద స్పష్టత అనేది లేదు. మనం చూస్తే 2018-19 ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మొత్తం 2.64 లక్షల కోట్లని రాయితీలకు ప్రకటించారు. వాస్తవంగా చెల్లించింది వచ్చేసి 2.33 లక్షల కోట్లు. ఈ రాయితీలు కూడా దేంట్లో ఇస్తున్నారు? వంట గ్యాస్లో మనకు రాయితీ ఇస్తున్నారు. మన్రేగా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పీడిఎస్ సిస్టమ్, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము, అది చాలా రకాల ఉపకార వేతనాలు ఇవ్వడం, ఎరువుల్లో రాయితీ, ప్రధానమంత్రి ఆవాస్ గ్రామీణ యోజన, అలాగే పింఛన్లు ముసలి వాళ్ళకి, వితంతువులకి, దివ్యాంగులకి, వీళ్ళందరికీ పింఛన్లు, వీటి ద్వారా నగదు నేరుగా ప్రజలకు చేరుతోంది రాయితీలు ఇచ్చి. ఇలాంటి రాయితీలు ఇచ్చేవన్నీ కూడా ఎత్తివేస్తే మన దేశంలో దారిద్ర్య రేఖకు దిగువనున్నటువంటి 22% పేదల్లో ఒక్కొక్క కుటుంబానికి కూడా నెలకు 6,000 చొప్పున చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి ఒక అధ్యయనంలో తెలిసింది. పైగా ఉద్యోగాల పరంగా చూస్తే దేశంలో వ్యవసాయంలో చాలా సంక్షోభం వచ్చేసింది. వ్యవసాయంలో ఉద్యోగాలు లేవు. అలాగే ప్రపంచంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అంటాం, అది, రోబోటిక్స్, యాంత్రీకరణ, ఇవన్నీ వచ్చేసరికి కోట్లాది మంది ప్రజలు ఉపాధిని కోల్పోతున్నారు. వారి జీవితాలు ప్రశ్నార్థకం అవుతున్నాయి. ఇక్కడ చూస్తే కాంగ్రెస్ మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్, కనీస ఆదాయ భరోసా పథకం, అందులో ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడ ఉంది. ఒకసారి మనం ఇది చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ కింద ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి అన్ని పథకాల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. అమరావతిలో ప్రజా రాజధాని ఇది ఎలా ఉంది, పోలవరం ప్రాజెక్ట్ గురించి, పసుపు కుంకుమ గురించి, వ్యవసాయ రంగంలో అభివృద్ధి గురించి, చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్లు, ఆదరణ, పేదరికంపై గెలుపు, గ్రామీణ మౌలిక సదుపాయాల గురించి, పట్టణాల్లో మౌలిక సదుపాయాల గురించి, విద్యారంగం ఎలా ఉంది, పారిశ్రామిక రంగంగా ఎలా ఉంది, విద్యుత్ రంగంలో, ప్రజా ఆరోగ్యంలో, ముఖ్యమంత్రి యువనేస్తం అని చెప్పేసి ఒక పథకం వచ్చింది, దాని మీద, అలాగే ఎన్టీఆర్ విద్యోన్నతి కింద ఉచితంగా సివిల్స్ కోచింగ్ ఇస్తున్నారు, దాని మీద, పెళ్లి కానుక దీని కింద, సంక్షేమం, ఇవన్నీ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ఈ డేటా చాలా ఇంపార్టెంట్, మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే గత 5 ఏళ్లలో ప్రభుత్వ శాఖ పనితీరు ఎలా ఉంది, ఎన్ని పురస్కారాలు లభించాయి అనేది ఇక్కడ చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్లమెంట్ సమావేశాల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పార్లమెంట్ కింద చదువుకుంటాం. పార్లమెంటరీ బడ్జెట్ ఇది ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజు అక్కడ ప్రెసిడెంట్ గారి ప్రసంగం అనేది ఉంటుంది. ఆయన గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని పథకాల గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. దాని తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్, అంటే రాష్ట్రపతి ప్రసంగించినందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, అది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూసుకుంటే గవర్నమెంట్కి మెజారిటీ ఉందా లేదా అనేది దీంట్లో చెక్ చేసుకోవడానికి. అది ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్స్ మీద డిస్కషన్, డిబేట్ ఇవి జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా అది అప్రూవ్ అవుతుందా లేదా, ఈ విషయాలన్నీ జరుగుతాయి. అయితే నిన్న అనగా 31వ తేదీ గురువారం 2019 రోజున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పార్లమెంట్లో ప్రసంగం అనేది ఇచ్చారు. అయితే అక్కడ ఏమేం చెప్పారు, ఏమేం స్టాటిస్టిక్స్ ఉన్నాయి అనేసి మనం చూసుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ వచ్చింది. 4.5 సంవత్సరాల్లోనే 13 కోట్ల కుటుంబాల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాము. ఉచిత వైద్య సౌకర్యం ఉంది. జన్ ఔషధి దుకాణాలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చదువుకోవాలి. మిషన్ ఇంద్రధనుష్ కింద చదువుకోవాలి.
ఏఎంసీ వైద్య సీట్ల పెంపు, అలాగే ట్రిపుల్ తలాక్ బిల్ గురించి, ఓబీసీ కమిషన్ గురించి, హామీ అవసరం లేకుండానే కోట్ల రుణాలు ఇచ్చారు, లక్షల కోట్ల రుణాలు, దాని గురించి, మహిళల ప్రసూతి సెలవుల గురించి, పెద్ద నోట్ల రద్దు గురించి, డిమానిటైజేషన్ గురించి, వీటి గురించి అన్నిటి గురించి మనం చదువుకోవాలి. అలాగే పన్నులు చెల్లించే వాళ్ళు, ట్యాక్స్ చెల్లించే వాళ్ళు కూడా చాలామంది పెరిగారు. జిఎస్టీ వచ్చిన తర్వాత రిటర్న్స్ సంఖ్య అనేది చాలా పెరిగింది. అలాగే రాయితీల గురించి, నగదు బదిలీ గురించి, వంట గ్యాస్ రాయితీ, బొగ్గు గనుల వేలంలో తీసుకొచ్చినటువంటి ట్రాన్స్పరెన్సీ గురించి, అలాగే ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. ఇది ఆల్రెడీ మనం చదివాము. అది మొబైల్ తయారీ రంగంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆసియాలోనే అతిపెద్ద మెడ్టెక్ జోన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ మనం ఇక్కడ చూసాము. దీని ద్వారా ఏటీఎం, ఎనీ టైం మెడికల్ కేర్ అనే దాన్ని కూడా తీసుకురాబోతున్నారు. తర్వాత స్మార్ట్ సిటీ పథకం అనేది ఏ సిటీస్కి వర్తించింది. అలాగే విమానయానం చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఉడాన్ పథకం, వీటన్నింటి గురించి మనం చదువుకోవాల్సి ఉంటుంది క్లారిటీగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కింద ఏపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అన్ని వరాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి అనేది ఆమోద ముద్ర వేసింది అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ విషయాల్లో ఆమోద ముద్ర వేసింది అనేసి మనం కనుక చూస్తే ఇక్కడ చూడండి. సమైక్యాంధ్ర హోదా ఉద్యమాలతో పాటు పోలవరం, వంశధార, వీటి నిర్వాసితుల కోసం పోరాడిన వారందరి మీద కేసులను ఎత్తేయడం, బాబ్లీ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాడిన వారి మీద కూడా కేసులు ఎత్తేయడం, అలాగే అమరావతి సుస్థిర మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టును కూడా ఆమోదించింది. తర్వాత చూసుకుంటే ఇక్కడ చూడండి, వృద్ధులు, వితంతువులు, గీతా కార్మికులు, చేనేత, ఒంటరి మహిళ, వీళ్ళందరికీ కూడా ఇంతకుముందు 1000 రూపాయలు పింఛన్గా ఇచ్చేవారు. దాన్ని 2000కు పెంచడం అనేది జరిగింది. తర్వాత 80% పైగా అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ట్రాన్స్జెండర్లకి 1500 నుంచి 3000కి పెంపు జరిగింది. ఎన్టీఆర్ భరోసా కింద 3.55 లక్షల మందికి పింఛన్ అనేది మళ్ళీ తీసుకొచ్చారు. ధోబీఘాట్లకు ఉచిత విద్యుత్ అనేది ఇస్తూ వచ్చారు ఇంతకుముందు. ఇప్పుడు ఎంబీసీలకు కూడా 100 యూనిట్లు, చేనేత కార్మికులకు కూడా 150 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే విశాఖ, రాజమండ్రి, కడప, అనంతపూర్ జైళ్లలో జీవిత ఖైదు ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకి మళ్ళీ ఉపశమనం కల్పించడం. అలాగే మనం చూస్తే ఇక్కడ అమరావతిలో శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయాలు, ఈ నిర్మాణానికి అన్నింటికి గ్రాంట్లు అనేది ఇవ్వడం. తర్వాత 9వ తేదీ, 8వ తేదీకి బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత 9వ తేదీ సామూహిక గృహ ప్రవేశాల వేడుకను నిర్వహించడం. తర్వాత భూధార్ రిజిస్ట్రేషన్ చట్టం 1908 సంవత్సరానికి సవరణ తీసుకొచ్చి దాన్నే రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్ 2018 పేరుతో శాసనసభ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారు. తర్వాత ఏపీ మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ పెన్షన్ గ్రాట్యుటీ 1980 నిబంధనలకు కూడా సవరణ తీసుకురావడం జరిగింది. 2092 పోస్టులు ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటిలో మళ్ళీ కూడా నియామకాలు చేపడతామనేసి తీసుకుంది. తర్వాత మంత్రివర్గ నిర్ణయాలు ఇంకొన్ని తీసుకున్నారు, అవేంటి అనేసి ఇక్కడ. కియా మోటార్స్తో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి ఆమోదం ఇవ్వడం ఇదొకటి. ఆల్రెడీ కియా మోటార్స్తో ఫస్ట్ మోడల్ కార్ అనేది బయటకు వచ్చింది మొన్నే, అది కూడా మనం చదువుకున్నాము. తర్వాత ఎన్టీఆర్ గ్రామ గృహ నిర్మాణం గురించి, ఎన్టీఆర్ గ్రామీణ, ప్రీ ఎన్టీఆర్ గ్రామీణ, పట్టణ, బిఎల్సి గృహ నిర్మాణ కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎస్సీ ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రుణాలు పొందేందుకు గ్యారంటీ కమిషన్ ఇవ్వడం, ఇలాంటివన్నీ. అలాగే ఉపాధి హామీ పథకానికి 500 కోట్ల నిధులు తొందరలోనే ఇచ్చేస్తాము అనేసి చెప్పడం. ఇవన్నీ కూడా వీటిలో ముఖ్యాంశాలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు
పేపర్ 2లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చదువుకుంటాము. ఏదన్నా లోహం, గాజు ఇలాంటివి ఏమన్నా కుచ్చుకున్నప్పుడు మనం వెంటనే టీటీ ఇంజెక్షన్ వేయించుకోండి అనేసి చెప్తాము. టీటీ ఇంజెక్షన్ అంటే ఏంటి? టెటనస్ టాక్సైడ్. ఇది ఒక టీకా అనమాట. ఇది వేయించుకుంటే దానివల్ల ధనుర్వాతం అనేది రాదు అనేసి. అలాగే టీటీకి బదులు ఇప్పుడు టీడీ, టెటనస్ డిఫ్తీరియా అనే టీకాని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. తెలంగాణలో అయితే ఇది రాబోయే జూన్ నుంచి ఈ టీకా అందుబాటులోకి రాబోతుంది. ఈ మార్పు ఎందుకు చేశారు అనే రీజన్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిని మనం ఒక్కసారి చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.